అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ డిఈ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు కార్మికులు విద్యుత్ వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గం విద్యుత్ భవన్ దగ్గర నుండి అనంతపురం రోడ్డు మీదుగా టీ సర్కిల్ కూడలి వరకు విద్యుత్ అవగాహనపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా వచ్చారు. అనంతరం డిఈ రాజశేఖర్ మాట్లాడుతూ డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అలాగే ర్యాలీలో ప్రజలకు విద్యుత్ ఎలా వాడుకోవాల్సిన సమాజ సిద్ధంగా వచ్చే సూర్యకాంతిని వాడుకోవాలని, విద్యుత్ ఆదా చేయాలని, పర్యావరణకు హాని కలిగించకుండా ఎలక్ట్రిక్ స్కూటీలు వాడాలని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సూర్య సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, దాని ద్వారా విద్యుత్ భారం తగ్గుతుందని తెలిపారు. విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. సేవ్ ఎనర్జీ, సేవ్ మనీ. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్పీడీసీఎల్ నుండి మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే జాతీయ ఇంధన పొదుపు సంస్థ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము డిసెంబర్ 14 నుండి 20వ తారీఖు వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా దీన్ని మనము పాటిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ర్యాలీలో ముఖ్యంగా వినియోగదారుల నుండి అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. మనము అవసరానికి మించి వృధాగా వాడుకుంటే మనం ఉండే సహజ వనరులన్నింటినీ కూడా వృధా చేసిన వారం అవుతాము. మరియు భవిష్యత్తులో భావి తరాలకి మనము నష్టం చేసిన వారం అవుతాము. రెండవది, మన డబ్బు కూడా వృధా అవుతుంది. శ్రమ అన్ని వృధాయిగా కాబట్టి వినియోగదారులు అందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యగారి పథకం కూడా మనకు ఇప్పుడు అమల్లోకి వచ్చింది. గత ఆగస్టు నుండి పోయిన సంవత్సరం ఆగస్టు నుండి వచ్చింది. కాకపోతే మనకు ఆశించినంతగా ఈ పిఎం సూర్య గారు ముందుకు రాలేదు. ఇప్పటి వరకు మన డివిజన్ పరిధిలో 184 మంది మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి